హలో గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. మనం డైలీ 10 యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, ఎవరైతే ప్లేస్మెంట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ మోడల్స్ చాలా యూస్ అవుతాయి. ఓకే, మనం చాలా ఇంపార్టెంట్ మోడల్స్ చేస్తాం. ఓకే, సో లెట్స్ స్టార్ట్. అండ్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఐడీస్ ఇచ్చాం, వాటిని మీరు ఫాలో అవ్వండి. సో మీకు చాలా అప్డేట్స్ వస్తాయి. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. There are two sections A and B of a class consisting 36 and 44 students. రెండు సెక్షన్లు ఉన్నాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి. ఒక సెక్షన్లో 36 స్టూడెంట్స్, ఇంకో సెక్షన్లో 44 స్టూడెంట్స్. ఓకే, అయితే యావరేజ్ వెయిట్ ఆఫ్ సెక్షన్ ఏ ఈస్ 40 kg అండ్ దట్ ఆఫ్ సెక్షన్ బి ఈస్ 35 kg. ఫైండ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద హోల్ క్లాస్. ఈ క్లాస్లో రెండు సెక్షన్ల యొక్క యావరేజ్ వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ సింపుల్, నార్మల్గా చేయడమే మనం. ఫస్ట్ సెక్షన్ ఏలో 36 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళ యావరేజ్ 40. ఓకే, ప్లస్ సెకండ్ సెక్షన్లో సెక్షన్ బిలో 44 మంది ఉన్నారు, వాళ్ళ యావరేజ్ 35. ఓకే, బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 36 ప్లస్ 44. ఓకే, మీరు సింప్లిఫై చేస్తే కనుక 2980 వస్తుంది. బై ఇదంతా 80. ఓకే, 0 క్యాన్సిల్. మీరు ఇది సింప్లిఫై చేస్తే మీకు 37.25 kg వస్తుంది. సో దిస్ ఈజ్ ద యావరేజ్. ఓకే, సో మీ క్యాల్కులేషన్లో కొంచెం ఫాస్ట్గా ఉండాలి. 2 digit నెంబర్స్ మల్టిప్లికేషన్ అనేది నేను ఒక ట్రిక్ చెప్పాను. ఎవరన్నా చూడకపోతే ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ దట్ కెన్ బి డ్రాన్ అప్ ఇన్ ట్రూప్స్ 12, 15, 18 and 20 సోల్జర్స్ అండ్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ సాలిడ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ట్రూప్స్లోని సోల్జర్స్, వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ ఆఫ్ సోల్జర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ ఆల్సో ఇన్ ఫార్మ్ ఆఫ్ ఎ సాలిడ్ స్క్వేర్. సో మనం ఎప్పుడైనా లీస్ట్ నెంబర్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఈ 4 నెంబర్స్కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. 12, 15, 18, 20. లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి నాలుగిట్లకి అంటే దట్ ఈస్ 180. చూడండి, 18 times 180, 15లో కూడా 180 వస్తుంది, 12లో కూడా 180, 20లో కూడా 180. సో మీరు 4 నెంబర్స్కి ఎల్సిఎం తీసుకుంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ 180 వచ్చింది. ఓకే, ఇది లీస్ట్ నెంబర్, బట్ మనకేంటి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ స్క్వేర్. ఓకే, దట్ మీన్స్ పర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వాలి లీస్ట్ నెంబర్. ఓకే, అంటే మీరు 180 యొక్క మల్టిపుల్స్ చూడాలి. 180 1s, 182s, 360. ఓకే, మీరు అలా చూసుకుంటే 180ని మీరు 5 times మల్టిప్లై చేయండి. 5 18s 90, 900. దిస్ ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్ ఇన్ 180. మిగతా అవన్నీ చూసుకోండి. 5 ముందు వరకు 4 times 180, 180 3 times, అక్కడ మీకు ఎక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ రాదు. 5 times దగ్గర పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఓకే, సో 900. సో ఆన్సర్ ఈజ్ 900. గాట్ ఇట్? ఫస్ట్ మనం దీనికి లీస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి, తర్వాత పర్ఫెక్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేస్తేనే మనకు అప్పుడు సాలిడ్ స్క్వేర్లో ఫార్మేషన్ వచ్చేటట్టు మనం చేయొచ్చు. మొత్తం మనకు 900 సోల్జర్స్ కావాలి. ఓకే, నెక్స్ట్ చూడండి. ద ప్రైస్ ఆఫ్ ఎ కార్ డిప్రిషియేట్స్ ఇన్ ద ఫస్ట్ ఇయర్ బై 25%, సెకండ్ ఇయర్ బై 20%, థర్డ్ ఇయర్ బై 15% అండ్ సో ఆన్. అంటే ఎవ్రీ ఇయర్ 5% తగ్గుతుంది. అర్థమైందా? అయితే ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద కార్ ఆఫ్టర్ 3 years, 3 years తర్వాత ఫైనల్ ప్రైస్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజెంట్ ప్రైస్ ఇచ్చారు 10,000 రూపీస్. ఓకే, సో ప్రజెంట్ ప్రైస్ ఇచ్చారు, బట్ మనం సింప్లిఫికేషన్ కోసం 100 తీసుకుందాం. అంటే ఇనీషియల్ ప్రైస్ మనం 100 తీసుకుందాం. ఓకే, మనకు సింప్లిఫికేషన్ ఈజీ అవుద్ది. ఇప్పుడు మనం 3 years తర్వాత ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారు. ఫస్ట్ ఇయర్ ఎంత అవుతుంది? 25%. 100 to 25% అంటే 25. ఎంత? 75 రూపీస్. 25 తగ్గింది కదా, ఇప్పుడు 75 అయింది ప్రైస్. నెక్స్ట్ ఇయర్ 15% తగ్గింది. ఓకే, 75లో 15% అంటే 20%. సెకండ్ ఇయర్ 20% కదా, సో 75లో 20% అంటే 15 అది. ఓకే, బికాజ్ 5 15s 75. ఓకే, అంటే మనం ఈ 75ని 5 parts చేయాలి. ఒక్కొక్క పార్ట్ 20%, 20%, 20%, 5 20s 100% కదా. సో మనకి 20% అంటే 15. సో 20% తగ్గింది. 75 minus 15 60 అయ్యింది. ఓకే, ఇది సెకండ్ ఇయర్కి. థర్డ్ ఇయర్లో ఏం జరిగింది? 15% తగ్గింది. సో 60లో 15% ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. 60 × 50 by 100. ఓకే, 0 క్యాన్సిల్. 6 15s 90, 90 by 9. సో 9 వచ్చింది. 9 తగ్గించండి, -9. 15% తగ్గింది అంటే 51. ఓకే, 3 years తర్వాత ఇది ఫైనల్ ప్రైస్ 51. ఇది ఎప్పుడు మనం 100 తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం ఎంత తీసుకోవాలి? 10 lakhs తీసుకోవాలి. తీసుకుంటే మనం ఇక్కడ 2 zeros తీసుకున్నాం, ఎక్స్ట్రాగా ఇంకా 4 zeros దీన్ని పక్కన పెట్టండి. 51, దట్ మీన్స్ 5,10,000 ఈజ్ ఆన్సర్. అర్థమైందా? ఇలా మీరు 100 తీసుకుంటే సింప్లిఫికేషన్ ఈజీ అవుద్ది, ఫాస్ట్గా వస్తుంది. మీకు 10,000 తీసుకుని కూడా చేయొచ్చు, బట్ కొంచెం టైం పడుతుంది. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సెల్స్ అన్ ఆర్టికల్ టు బి అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ 10%, బి సెల్స్ ద ఆర్టికల్ బ్యాక్ టు ఏ అట్ ఎ లాస్ ఆఫ్ 10%. ఈ ట్రాన్సాక్షన్లో ఏమైంది మనం చెప్పాలి. లాసా, ఎవరికి లాస్, ఎవరికి గెయిన్. ఓకే, ఫస్ట్ ఏ ఒక ఆర్టికల్ని బీకి అమ్మాడు. ప్రాఫిట్ అంతా 10% ప్రాఫిట్తో అమ్మాడు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇతను కాస్ట్ ప్రైస్ 100 తీసుకుందాం. 100 కొన్నాడు, 10% ప్రాఫిట్. 100 to 10% అంటే 10, అంటే 110కి అమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్
ఫర్ ఏ. ఓకే, ఇప్పుడు బి సెల్స్ ద ఆర్టికల్ బ్యాక్ టు ఏ ఎట్ అ లాస్ ఆఫ్ 10%. ఇప్పుడు బి 110 అమ్మాడు అంటే ఈ సెల్లింగ్ ప్రైస్ ఏది, అప్పుడు బీకి ఇదేమవుతుంది కాస్ట్ ప్రైస్ 110. అర్థమైందా? బి 110 రూపీస్ కొనుక్కున్నాడు. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఏకి అమ్మాడు, బి మళ్ళీ ఏకి అమ్మాడు. ఎంత? 10% లాస్కి. 110లో 10% అంటే 11. ఓకే, 110 నుంచి 11 తీసేస్తే 99. సో 99 రూపీస్కి ఏకి అమ్మాడు. అర్థమైందా? సో ఇప్పుడు ఎవరికి ప్రాఫిట్ ఎవరికి లాస్ అనేది మనం చెప్పాలి. ఇక్కడ మనకు 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ మనం ఏ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పుడు ఇనిషియల్గా ఏ సెల్లింగ్ ప్రైస్ అంత 110 కదా. ఓకే, ఇతను మళ్ళీ ఇప్పుడు 99కి అమ్మాడు, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇప్పుడు ఏకి ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది 99. గాట్ ఇట్? సో ఇప్పుడు ఇతని సెల్లింగ్ ప్రైస్ 110 మైనస్ 99 చేయండి అంటే 11 బై ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ అంతా ఏది 100. ఓకే, ఇంటూ 100% చేస్తే మీకు పర్సెంటేజ్. సో 11%. ఏకి ఇది ప్రాఫిట్. ఓకే, ఏ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 11%. Got it? Okay, next question, ratio and proportion. If A and B are in the ratio of 3:4 and B and C are in the ratio of 12:13, అయితే ఏసీ యొక్క రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, A:B రేషియో 3:4, B:C రేషియో 12:13. ఓకే, దీని నుంచి మనం A:B:C రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇంతకుముందు నేను చెప్పాను టెక్నిక్. 3 12s 36, ఫస్ట్ ఈ 2 మల్టిప్లికేషన్ 36. ఓకే, 4 12s 48. ఓకే, 12 4s 48 కదా. నెక్స్ట్ 4 13s 52. ఇది A:B:C రేషియో. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఏ అండ్ సి రేషియో. అంటే A:C తీసుకోండి అంటే 36:52. ఓకే, 9 టేబుల్లో 9 4s 36 ఇది అవుతుంది కాబట్టి 4 టేబుల్లో తీసుకుందాం. 4 9s 36, 4 13s 52. సో A:C రేషియో 9:13. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్? ఈ A:B, B:C ఇలా 2 రేషియోస్ ఉంది, 3 రేషియోకి మార్చడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది చాలా చోట్ల యూజ్ అవుతుంది మనకి, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఇన్ వాట్ రేషియో మస్ట్ ఏ మిక్స్చర్ ఆఫ్ 30% ఆల్కహాల్ స్ట్రెంత్ బీ మిక్స్డ్ విత్ దట్ ఆఫ్ 50% ఆల్కహాల్ స్ట్రెంత్ సో యాస్ టు గెట్ ఏ మిక్స్చర్ ఆఫ్ 45% ఆల్కహాల్ స్ట్రెంత్. అలిగేషన్స్ అండ్ మిక్స్చర్స్. ఓకే, ఇప్పుడు 30% ఉంది, 30, నెక్స్ట్ 50% ఉంది. ఇవి రెండు మిక్స్ చేస్తే మనకి 45% ఆల్కహాల్ స్ట్రెంత్ అన్న ఒక లిక్విడ్ రావాలి. అయితే ఇది ఎంత రేషియోలో మిక్స్ చేయాలో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్, మనం నార్మల్ అలిగేషన్ ప్రిన్సిపల్ అప్లై చేయడమే. 45 - 30 అంటే 15, 50 - 45 5. సో 5:15 అంటే 1:3. 5 1s are 5, 5 3s 15. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? ఓకే గైస్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ ఫాదర్ సెడ్ టు హిస్ సన్, ఐ వాజ్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ ఆర్ ఎట్ ద ప్రెజెంట్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్. ఇది మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ ఫాదర్ సేజ్ ఇస్ 38 years నౌ, సన్ సేజ్ ఆఫ్ 5 years బ్యాక్. ఈ ఒక్క స్టేట్మెంట్లోనే మొత్తం ఆన్సర్ ఉంది. ఇది ఏంటి అంటే ఫాదర్ వాళ్ళ సన్తో చెప్తున్నాడు. ఏంటి అంటే నువ్వు పుట్టినప్పుడు నా వయసు ఎంతో, ఇప్పుడు నీ వయసు అంత. గాట్ ఇట్? ఇప్పుడు లెట్ ఎక్స్ బీ ద సన్ ఏజ్. ఎక్స్ మన సన్ ఏజ్ అనుకోండి. ఇప్పుడు ప్రజెంట్ 38 years ఫాదర్ సేజ్. ఓకే, అంటే ఫాదర్ సేజ్ మైనస్ సన్ సేజ్ ఈక్వల్ టు సన్ ఏజ్. అర్థమైందా? ఇప్పటి నుంచి మీరు సన్ ఏజ్ ఎంతో అంత సబ్ట్రాక్ట్ చేస్తే సన్ ఏజ్ వస్తుంది. గాట్ ఇట్? సో దట్ ఇంప్లైస్ 2x = 38, x = 19. ఇది సన్స్ ఏజ్. కానీ మనం ఏమడిగారు? సన్స్ ఏజ్ 5 years బ్యాక్. ఓకే, 19 - 5 చేయండి, అప్పుడు ఎంత? 14. సో 14 years సన్కి. అర్థమైందా? సో ఈ స్టేట్మెంట్ని మనం అర్థం చేసుకోండి, విల్ గెట్ ద ఆన్సర్. Okay, next question based on mensuration. 66 cubic centimeters of a silver is drawn into wire of 1 millimeter in diameter. Length of the wire in meters. ఇప్పుడు వైర్, ఓకే, వైర్ ఏ షేప్లో ఉంటుంది అంటే ఇట్స్ సిలిండ్రికల్ షేప్ కదా. ఓకే, మనకి ఇక్కడ వాల్యూమ్ ఇచ్చారు. క్యూబిక్ సెంటీమీటర్స్ అంటే ఇండైరెక్ట్గా వాల్యూమ్ ఇచ్చారు అక్కడ. ఓకే, డయామీటర్ ఇచ్చారంటే రేడియస్ ఇచ్చారు. మనం హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ లెంత్ ఆర్ హైట్ జనరల్గా. సో ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా πr²h. ఓకే, మరి మన హెచ్ అంటే ఇక్కడ లెంత్ ఏదైనా ఓకే. వాల్యూమ్ ఇచ్చారు 66 cubic centimeters, పై అంటే 22/7. ఇప్పుడు రేడియస్ ఇక్కడ డయామీటర్ ఇచ్చారు 1 millimeter డయామీటర్. ఓకే, అప్పుడు రేడియస్ ఏమవుద్ది? 1/2 millimeter. ఓకే, కానీ మనకి ఇప్పుడు ఇక్కడ సెంటీమీటర్స్లో ఉంది, ఇది క్యూబిక్ సెంటీమీటర్. ఓకే, ఇది మిల్లీమీటర్లో ఉంది, ఇది సెంటీమీటర్లోకి మార్చాలి అంటే 1/20 centimeters. గాట్ ఇట్? ఇప్పుడు 1/20 రేడియస్, ఇది 1/20 ఇంటూ హైట్ ఆర్ లెంత్ ఏదైనా అనుకోండి. ఓకే, సో 66 = 22/7 ఇంటూ, ఓకే, ఇక్కడ క్యాన్సిల్ చేసి మనం 2 11s 2 10s 11 6 66. ఓకే, అంటే ఇక్కడ 6 ఉంది. ఇంకా ఇక్కడ ఇంకెంత మిగిలింది?
1/140 ఇంటూ లెంత్. సో L ఈజ్ ఈక్వల్ టు 140 ఇంటూ 6 చేస్తే మీకు 8,400 సెంటీమీటర్స్. ఓకే, కానీ ఇక్కడ మనకి ఆన్సర్ మీటర్స్లో ఇచ్చారు. ఓకే, సో మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే 84 మీటర్స్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గాట్ ఇట్. మనం మెన్షన్ చేయాలంటే మనకు ఫార్ములాస్ వచ్చి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ విచ్ కెన్ బి ఫార్మ్డ్ బై జాయినింగ్ ద యాంగులర్ పాయింట్స్ ఆఫ్ పాలిగన్ ఆఫ్ 8 sides. సో పాలిగన్ 8 sides పాలిగన్. నార్మల్గా పాలిగన్ అంటే 4 sides కన్నా ఎక్కువ ఉన్నది అంటారు. ఇప్పుడు మనకి 8 sides ఉన్నాయి. అంటే హెక్సాగన్లా తీసుకోండి. హెక్సాగన్ 1 2 3 4 5 6 దిస్ ఈస్ కాల్డ్ హెక్సాగన్. అంటే 1 2 3 4 6 sides ఉన్నాయి. మనకి 8 sides కావాలి. ఓకే, 1 2 3 4 5 5 6 7 8 పాలిగన్ ఏ షేప్లోనే ఉండొచ్చు అని వస్తుంది. బట్ 8 sides ఉన్నాయి. ఇప్పుడు యాంగులర్ పాయింట్స్ అంటే ఇవి. ఈ యాంగులర్ పాయింట్స్ని 3 సెలెక్ట్ చేసి మనం ఒక ట్రయాంగిల్ చేయాలి. ఇది ఒక యాంగులర్ పాయింట్స్ 3. ఓకే, యాంగులర్ పాయింట్స్ ఇవి అలా. సో మనం ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాం మొత్తం ఈ పాలిగన్ 8 sidesని తీసుకుంటే, అంటే సింపుల్ 8 sidesలోంచి మనం 3 సెలెక్ట్ చేయాలి. 8 seats, దట్స్ ఆన్సర్. 8 seats అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 3 ఇంటూ 2. ఓకే, 3 to 6 8 7 56. సో టోటల్ 56 ట్రయాంగిల్స్ వస్తాయి. అర్థమైందా? That's it, simple. Next question చూడండి. The calendar for the year 2007 will be same for the year. ఓకే, ఇట్స్ అ డిఫరెంట్ క్వశ్చన్. ఇది ఇంపార్టెంట్ మోడల్ కూడా. 2007 క్యాలెండర్ మనం మళ్ళీ ఎప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో కేర్ఫుల్. 2007 అయిపోయింది కదా, తర్వాత నుంచి 2008 నుంచి మనం ఆడ్ డేస్ కౌంట్ చేయాలి. ఎక్కడైతే ఆడ్ డేస్ మనకి 0 అవుతాయో దాని తర్వాత ఇయరే సేమ్ దీని క్యాలెండర్ ఇయర్ వస్తుంది. ఓకే, 2008 ఆడ్ డేస్ ఎన్ని? లీప్ ఇయర్ కదా, 2 ఆడ్ డేస్. ఓకే, నెక్స్ట్ 2009 ఆడ్ డేస్ 1. ఓకే, 2 + 1 3. ఇప్పుడు మనకి 0 అవ్వాలంటే 7తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2010 అంటే ఇది నాన్ లీప్ ఇయర్, 1 ఆడ్ డే. నెక్స్ట్ 2011 1 ఆడ్ డే. ఓకే, నెక్స్ట్ 2012 లీప్ ఇయర్ 2. 3 4 5 5 + 2 7. ఓకే, ఏదైనా మిస్ చేస్తాను. 8 9 10 11 12. ఓకే, ఇక్కడ మనం ఇంకొక ఇయర్ 2007 నుంచి స్టార్ట్ చేస్తాం కదా, సో అక్కడి నుంచి మనం తీసుకోవాలి. అది గుర్తుపెట్టుకోండి. 2007 నాన్ లీప్ ఇయర్ 1 డే. ఓకే, 1 + 2 3 4 5 6 + 2 8. 8/7 అక్కడ మనకి రిమైండర్ 0 రాలేదు. ఓకే, నెక్స్ట్ కంటిన్యూ చేయండి. 2013 నాన్ లీప్ ఇయర్ 1 ఆడ్ డే. ఓకే, నెక్స్ట్ 2014 1. నెక్స్ట్ 2015 1. 2016 లీప్ ఇయర్, సో 2 ఆడ్ డేస్. ఓకే, నెక్స్ట్ 2017 నాన్ లీప్ ఇయర్. సో కౌంట్ చేయండి. 3 4 5 6 8 9 10 11 12 13 14. సో 14 వచ్చిందంటే 14/7. సో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అంటే రిమైండర్ 0 వచ్చింది మనకి. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దీని నెక్స్ట్ ఇయర్ అంటే 2018. సో 2007 క్యాలెండర్ యాజ్ ఇట్ ఈస్గా 2018 మనం వాడచ్చు. గాట్ ఇట్. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు 2007 ఇచ్చారు, ఇంకా ఏది ఇచ్చినా సరే మనం ఇలా కౌంట్ చేసుకుంటూ ఎక్కడైతే మనకు రిమైండర్ 0 వస్తుందో అది మనం అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. గాట్ ఇట్. లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది అనుకోండి, దీనికి సపరేట్ ట్రిక్ ఉంది. ఓకే, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. గాట్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.